తిరుపతిలో ఇది రెండో రోజు అన్నమాట. ఫుల్ వీడియో చూసేయండి. గాయస్ ఈ రోజు అయితే తిరుపతిలో డే 2 అన్నమాట. సో ఈ రోజు అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాను అండ్ కళ్యాణం అయితే తీసుకున్నాను అనమాట. ఈసారి దర్శనం 300 కాకుండా ఇదే ఫస్ట్ టైం కళ్యాణంకి వెళ్ళను. అండ్ దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత మా మమ్మీ నేను అట్లా బస్సులో అయితే వెళ్ళామన్నమాట. ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి కదా, బట్ ఏంటో కానీ వర్షం అయితే పడిపోయింది. సో వర్షంలో అయితే ఫుల్ తడిచేసాము. అండ్ ఇక్కడ ఇవన్నీ చూసాను అనమాట. అండ్ ఇందాక దర్శనంలో ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి అసలు ఫోనే తీసుకెళ్ళలేదు. అండ్ బస్సులో వస్తుండగా నేను అన్ని రికార్డ్ చేశాను. సో ఇది మా మమ్మీ డాడీ ఫస్ట్ కలిసిన ప్లేస్ అనమాట, రామ్ బగీచా. ఇక్కడే వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అనమాట. సో అందుకని మేము తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా సరే మా మమ్మీ ఖచ్చితంగా మాకు తెలియకుండా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూసేసి వస్తారనమాట. ఇంకా మా డాడీ చనిపోయాక ఈసారి ఖచ్చితంగా వెళ్ళి ఫొటోస్ దిగేసి వచ్చారు బాధతో. ఇంకా నెక్స్ట్ అయితే మిక్చర్ అయితే తిన్నామన్నమాట. ఇంతకుముందు టేస్ట్ అయితే లేదు తిరుపతిలో మిక్చర్ అని అనిపించింది. ఇంతకుముందు చాలా అంటే చాలా బాగుండేది. ఇదైతే మాకు పాంచజన్యం ఇచ్చారని చెప్పాను కదా, సో అక్కడ అనమాట, దాని ముందే ఉంది. సో ఈ రోజు అయితే ఇలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే మేము కిందకైతే స్టార్ట్ అయిపోయాము కింద తిరుపతికి. సో ఇదైతే మేము జీప్ మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు కింద ఉందన్నమాట రూమ్. అండ్ నెక్స్ట్ డే మేము తిరగాల్సినవన్నీ కిందే ఉన్నాయి, ప్లాన్ చేసుకున్నవన్నీ. సో ఇలా అయిపోయింది సెకండ్ డే అయితే. అండ్ నెక్స్ట్ డే ఏమేమి తిరిగాను, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళాను నేను మీకు అన్నీ చెప్తాను. సో మీరు కూడా నాతో పాటు తిరుపతి వచ్చినట్టుగా అంతా ఫీల్ అవుతూ మొత్తం అన్నీ చూసేయండి. సో చూడండి, తిరుపతి నైట్ టైం చాలా అంటే చాలా బాగుంది. సో కిందకైతే వచ్చేసాం, ఇక్కడే అనమాట రూమ్ తీసుకుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ తినేసాను. దట్స్ ఇట్, బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.